ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్పై పోలీస్ దాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. బుధవారం నిర్మల్ న్యాయస్థాన పరిధిలో అడ్వకేట్ పి అనిల్ కుమార్ వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు అడ్డంకులు కలిగించడం అత్యంత తీవ్రమైన చట్టవిరుద్ధమైన చర్యగా భావిస్తున్నామన్నారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం న్యాయ వ్యవస్థకు అవమానం. అందువల్ల న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, న్యాయవాదుల ఐక్యతను బలోపేతం చేయడానికి బాధిత న్యాయవాది సహోదరునికి మానసిక మద్దతుగా నిలుస్తున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెషన్ కోర్టు ప్రాంగణంలో నిర్మల్ పోలీసులు నిర్మల్ న్యాయవాదిపై దాడి చేసిన దాన్ని న్యాయవాదులందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిర్మల్ పోలీసుల దాడికి నిరసనగా ఈరోజు మన మెట్పల్లి కోర్టు యందు విధులు బహిష్కరిస్తున్నాం. అలాగే దాడికి గురైన న్యాయవాదికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. దాడి చేసిన పోలీసులపై, నిర్మల్ పోలీసుల మీద కఠినమైన చర్య తీసుకోవాలా, క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, కేసు నమోదు చేయాలా, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక నిర్మల్లోనే కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో న్యాయవాదులపై ఎలాంటి దాడి జరిగినా మేమందరం మా యొక్క ఐక్యతను చాటి తప్పనిసరిగా ఉద్యమం చేస్తామని చెప్పేసి, వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను అరెస్ట్ చేసేంత వరకు కూడా ముందు కూడా కార్యాచరణ ఇలాగే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్మల్లో ఒక న్యాయవాదిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర సంఘాల ఆదేశాల మేరకు ఈ నిరవధికంగా వారు ఆదేశించినట్లయితే నిరవధికంగా కోర్టును బహిష్కరిస్తామని ప్రకటించేవారు. వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.